ఇప్పుడు గురజాల అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సోదరులు ఎరుపుదేవి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సి కోరుతున్నా. గౌరవనీయులు మన అభిమాన నాయకులు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభకి ఈ రోజు గురజాల నియోజకవర్గం దాచేపల్లి వచ్చిన సందర్భంగా పల్నాటి ప్రజానీకం తరపున మన అధినేతకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 4 సంవత్సరాల 10 నెలల ఈ సైకో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులపై, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, చివరికి మన అధినేతపైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. గురజాల నియోజకవర్గంలో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపారు. మాచర్ల నియోజకవర్గంలో 7 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపారు. 8 మంది అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. ఇంకా 2 గ్రామాల ప్రజలు ఇంకా బయటనే ఉన్నారు. గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో ఒక సైకో పరిపాలనకి తెరలేపారు. నేను అడుగుతా ఉన్నాను, మీకు అధికారం శాశ్వతం కాదు. మేము మీకన్నా ఎక్కువగానే బుద్ధి చెప్తాం. కానీ తెలుగుదేశం పార్టీ మాకు ఒక సంస్కారం నేర్పింది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఈ వారంలో గురజాలలో వైసీపీ శ్రేణులు కొంత సంబరాలు చేసుకున్నారు. నేను మీకు ఒకటే చెబుతున్నాను, 30 సంవత్సరాలుగా మా వెనక మా దేవుడు చంద్రన్న ఉన్నాడు. మా